ఏంటి మరి సంగతిలో ఈరోజు మన డ్యూటీ వచ్చి కోళ్ళు బండి వెనకాల ఉంది కదా, భారత్ బండి. మామూలుగా భారత్ బండి తిప్పల మీద అలవాటుగా ఇప్పుడు ఏంటంటే దీని మీద వెళ్తున్నాం. ఏంటంటే లాంగ్ ట్రిప్. ఈ బండి ఏంటంటే మెస్, కోళ్ళు మెస్. ఇది భారత్ బండి. మనం ఏంటంటే ఎంటైర్లు తిప్పల మీద అలవాటు తక్కువ. బండి లోడ్ అయిపోయి రోడ్డు మీద ఎక్కాం. అప్పుడే ఎక్కిన తర్వాత ఆయిల్ కొట్టించుకొని షోరూమ్కి హెచ్చుకోంగా ఉంటే రావులపల్లిలో అక్కడ షోరూమ్ ఉంటే అక్కడ బిఎఫ్ఎల్ యాడ్లు బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ ఉన్నదేమని చెప్పి అక్కడ బండి ఆపాం. అంటే మళ్ళీ రీజనరేషన్ తీసుకున్నప్పుడు ఒక 2 పాయింట్లు తగ్గిపోద్ది కదా, మళ్ళీ లేకపోతే వీళ్ళు వచ్చేటప్పుడు ఆ మహారాష్ట్రలో కూడా దొరకకపోతే ఇబ్బంది కదా. దాని గురించి మళ్ళీ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరాలి. డబుల్ డ్రైవర్లు కాబట్టి ఇంకా రిస్క్ లేకుండా ఎవరు ఎంత దూరం వరకు నిద్ర రాకుండా ఉంటుందో అంత దూరం పాల్తాం. అసలు రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. డబుల్ డ్రైవర్లు ఉంటాయి. సింగిల్ డ్రైవర్ అయితే ఇంకా రిస్క్ చేస్తే నిద్ర ఆపుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చి 2:20 అవుతుంది. ఈ ఏరియా అంటే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఉంటుంది కదా హోటల్, అక్కడ. హైదరాబాద్కి 83 కిలోమీటర్లు ఉండగా జైరాబాద్ ఉంటుంది కదా, ఆ ఏరియాకి వచ్చి ఇక్కడ టిఫిన్ చేయడానికి తాగాం. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరు కార్ ఎట్టాడు అక్కడ. బాగా ఎండగా ఉంది కదా, ఎండ గురించి పైన ఆకలి వేయాలి, వేరే కోళ్ళు చచ్చిపోతాయి అక్కడికి వెళ్ళేది. నాలుగే ఆకులు, 5 కూడా కాదు. రావులపల్లిలో ఆయిల్ కొట్టించి రావులపల్లి నుంచి కర్ణాటక వచ్చాం. మళ్ళీ అక్కడ రెండో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం. ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఇక్కడికి మనకి 6 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 99 ఉంది, మనకేమో 105, 106 అలా ఉంటుంది డీజిల్ రేట్. అన్నీ అక్కడ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేస్తే మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ 600 కిలోమీటర్ వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతుంది.
భారత్ బెంజ్ ట్యాంకులు ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత మళ్ళీ 20 లీటర్స్ అలాగే స్లోగా ఎక్కింది. అందుకే కుర్చీసిన కొడుతున్నాడు. 99.31 కాస్ట్. దూరంగా కూర్చున్నాడు ఈ మీద ఎరిగా నేను. కరెక్ట్గా వెయిట్ పాసింగ్ లేకపోతే ఇంకా గొడవ ఉండదు. ఇంకా అదే పాసింగ్ ఉన్నదంటే తోలు తెరుతుంది, దాటి ఉంటుంది. ఇది మహారాష్ట్ర బార్డర్. ఇది కాటా. మన బండికి ఇంకా పాసింగ్ ఎవరిలా మహారాష్ట్ర బార్డర్ దాటి లోపలికి ఒక 20 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అంటే ఎండ ఎక్కువగా ఉందని చెప్పి వాటరింగ్ చేస్తున్నాం కోళ్ళకి. ఈ వాటరింగ్ చేయకపోతే అంటే డెడ్లు ఎక్కువ వచ్చేస్తాయి, ఎండకి ఉడుకు వల్ల డెడ్లు వచ్చేస్తాయి. అందుకే వాటరింగ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల అంటే కోడి కొంచెం చల్లబడి ఇంకా వెళ్ళాల్సింది. ఇక్కడ నుంచి ఒక 450 కిలోమీటర్స్ అయితే ఉంది. మళ్ళీ మధ్యాహ్నం కదా, ఇప్పుడు ఎండకి మళ్ళీ భోజనం గట్రా అయినాడు ఇబ్బంది అవుతుందని వాటరింగ్ అయితే పార్టీ కూడా ఫోన్ చేసి చెప్పాడు చేయమని. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనమైతే ఎండకుంటే చేసేస్తాం వాటరింగ్. బెడ్లు రాకుండా ఉంటాయి. ఇట్లా బాక్సులకి టైట్లు ఈ ట్రిప్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసారు, ఆర్డర్ ఎక్కువ ఉన్నదని. అందుకే బాక్స్ నుండి ఉన్నాయి కోళ్ళు. మామూలుగా అయితే బాక్స్కి ఒక 36, 39 అలా వేస్తారు. ఇప్పుడు 45 వేసారు ఒక్క కేసుకి వచ్చి. అందుకే వాటరింగ్ చేస్తాం. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి మన బండి తిరిగిన మైలేజ్ ఇది 894 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా పూణే 1 టన్ అయితే ఉంది. మనం వెళ్ళాల్సింది వచ్చి 175. పూణే దాటి ఇంకొక 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇంచుమించు టైం అక్కడికి వెళ్ళేసరికి 10 అయితే అవుతుంది. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే మ్యాప్లో చూపించే టైం అయితే 10 అవుతుంది. మామూలుగా ఇంకా ట్రాఫిక్ ఇలా ఏమైనా ఉంటే 11 or 12 అలా అవుతుంది. మళ్ళీ అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోవడం. అన్లోడింగ్ 1 or 2 hours అయితే పడుతుంది. ఈ మహారాష్ట్రలో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మన ఏపీ కానీ తెలంగాణ పల్లి కానీ గట్టిగా ఒక 2-3 వెహికల్స్ కనిపించినాయి. ఇంక ఈ లైన్లో పూణే లైన్లో తిరిగిన తర్వాత ఇంకొక బండి కూడా కనిపిస్తుంది, ఏపీ బండి. రోడ్స్ అయితే ఇటు సైడ్ చాలా నీట్గా ఉన్నాయి. 6 లైన్ 4 లైన్. పూణే సిటీ అవుట్కట్స్లో ఉన్నాం. సిటీలోకి వెళ్ళకుండా నో ఎంట్రీ బోర్డులు అడిసి ఆపేశారు. సిటీ నుంచి అవుట్కట్స్ రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ వెళ్ళాలి. సిటీ రోడ్ మొత్తం ఫ్రీగా ఉన్నది. నో ఎంట్రీ అయిన తర్వాత వదులుతారు. స్ట్రైట్ అన్నీ అదే రూట్, అంతే స్ట్రైట్ 100 కిలోమీటర్లు.
ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ పాయింట్ అక్కడ ఏంటంటే 2 పాయింట్లు వచ్చి 300 దింపాలి. అక్కడ నుంచి ఇంకో పాయింట్ ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి మళ్ళీ. సిటీ అవుట్కట్స్ నుంచి రైట్. छः आठ लोग हैं. लेबर है थोड़ा रुको. लाइट वेट दिस साइड. वेट ఇది వచ్చి రెండో పాయింట్. ఈ పాయింట్ రెండో పాయింట్ ఇంతగా ఒక పాయింట్ దిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 3 పాయింట్లు ఇచ్చారు అన్లోడింగ్. ఫస్ట్ పాయింట్లో 2300, ఇక్కడ ఒక 350, ఇంకో పాయింట్ ఏమో 1400 అంత దిగాలన్నారు. ఇప్పుడు వచ్చి 3 o'clock అయింది. ఈ రెండో పాయింట్కి వచ్చాడు. అక్కడేమో 4 hours పట్టింది. అక్కడ పూణే వెళ్ళిన తర్వాత పూణే నుంచి 3 పాయింట్లు ఇచ్చారు అన్లోడింగ్. 2 పాయింట్లు ఏమో పూణే పక్కన. అక్కడ నుంచి మళ్ళీ ఒక 110 కిలోమీటర్ తర్వాత షిరిడి దగ్గరలో 3వ పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర అన్లోడ్ అవుతుందండి. ఇక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిపోవడం. మొత్తం కిలోమీటర్స్ వచ్చి 1300 అయితే వచ్చింది కిలోమీటర్స్ మొత్తం టోటల్. స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. అన్లోడ్ అయితే లాస్ట్లో ఉంది.